ప్రభుత్వాలు ఎవరున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ప్రారంభమైందో ఆ తర్వాత అంతకంటే ప్రశాంతంగా నిదానంగా చర్చీలు అనేటటువంటిది పెరిగిపోతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, చంద్రబాబు ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం అయినా మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా నిశ్శబ్దంగా, అంటే ఒక గుడి కట్టాలంటే పర్మిషన్స్ 10 రకాలు ఉండాలి, మసీదుకైనా చర్చికైనా పర్మిషన్స్ అట్లాగే ఉండాలి. కానీ గుడి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అవసరమైతే కూల్చమని గొడవలు చేసేటటువంటి వాళ్ళు మిగతా మతాల విషయాల్లో జోక్యం చేసుకొని రాజకీయ పార్టీలు కూడా సైలెంట్గా ఉండిపోతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అత్యధికంగా భారతదేశంలోనే అత్యధికంగా చర్చిస్తున్నటువంటి రాష్ట్రం కిందన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది జగన్ హయాంలో అత్యధికంగా వచ్చినాయి అన్నటువంటి దాన్ని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా 25,700 ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లోనే 6,034 ఉన్నాయి, తమిళనాడులో 4,670 ఉన్నాయి. మొత్తం మీద దేశంలో అత్యధికంగా ఈ 2 రాష్ట్రాల్లోని చర్చలు ఉన్నాయి అన్నటువంటి లెక్కని తీస్తున్నారు. అట్లాగే మహారాష్ట్రలో 2,004, కర్ణాటకలో 1982, మధ్యప్రదేశ్లో 593, రాజస్థాన్లో 370, ఉత్తరప్రదేశ్లో 1,178, పంజాబ్లో 778, ఢిల్లీలో 577, హర్యానాలో 432, జమ్మూ అండ్ కాశ్మీర్లో 64, లడఖ్లో 1. ఇట్లాగ లెక్కలు చూసుకున్నప్పుడు అత్యధికంగా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశే అన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి.